వెల్కమ్ బ్యాక్. ఒక గొప్ప ప్రయత్నం చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. అడుగడుగునా అన్నేసి ఆటంకాలు ఎదురవుతున్నాయంటే అది ఓ మహోన్నత విజయానికి నాంది పలకబోతుంది అన్న వాస్తవాన్ని గుర్తించాలన్న అరిస్టాటిల్ మాటలు మన మంగళయాన్ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. ఆది నుంచి అవాంతరాల పట్టాలపై నడిచిన మంగళయాన్ ప్రాజెక్ట్ ఇప్పుడు గమ్యం చేరి చరిత్ర సృష్టించింది. మంగళయాన్ ఇప్పుడు సునాయాసంగా గమ్యం చేరుకున్నట్టు కనిపిస్తున్నా ఆది నుంచి ఈ ప్రాజెక్టులో ఎన్నో ఇబ్బందులొచ్చాయి. వాస్తవానికి 2013 జులైలో మామ్ని ప్రయోగించాల్సి ఉండగా అది కాస్త 4 నెలల పాటు వాయిదా పడి అక్టోబర్ 3వ వారానికి ముహూర్తం సిద్ధం చేసుకుంది. ప్రయోగానికి అంతా సిద్ధం చేసుకుంటున్న టైంలోనే ఫైలిన్ రాష్ట్రాన్ని ముంచెత్తి అతలాకుతలం చేయడంతో మరో 2 వారాలు వాయిదా పడి చివరికి నవంబర్ 5న లాంచింగ్కు రెడీ అయింది. ఆఖరికి ప్రయోగానికి ముందు కూడా కొందరు జ్యోతిష్యులు మంగళవారం నాడు ప్రయోగం శుభం కాదని ఆక్షేపించారు. అయినా సరే ఆ ఆటంకాలన్నీ దాటుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ అంతరిక్ష వీధిలో భారత జయకేతనం ఎగురవేసింది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారకుడి ఉపరితలాన్ని శోధిస్తుంది. దానిపై ఉన్న ఖనిజాలు, మినరల్స్, ఇతర మూలకాల్ని, వాటి రసాయన స్థితిగతుల్ని అంచనా వేస్తుంది. మార్స్ ఉపరితలాన్ని ఫోటోలు తీయటం, మార్స్ పై అతి తక్కువ సాంద్రతతో ఉన్న అతి పలుచని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. మార్స్ ఫోటోలను ఎప్పటికప్పుడు భూమి మీదకు పంపుతుంది. ఈ ప్రయోగాలు చేసేందుకు మామ్ మీద 5 కీలక పరికరాలున్నాయి. వీటన్నింటి బరువు 15 కిలోలు. మామ్కి అమర్చిన 800 వాట్ల సోలార్ ప్యానెళ్ల ద్వారా వచ్చే పవర్తో ఈ సెన్సార్లు పనిచేస్తాయి. వీటిలో కీలకమైన సెన్సార్ మిథేన్ సెన్సార్ ఫర్ మార్స్. ఇది మార్స్ ఉపరితలం, వాతావరణంలో మిథేన్ అవశేషాల్ని అన్వేషిస్తుంది. 1 గ్రాము వాయువులో బిలియన్ వంతు మిథేన్ ఉన్నా సమర్థంగా గుర్తించగలగటం దీని ప్రత్యేకత. అయితే ఇది కేవలం వెలుతురు ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఈ సెన్సార్ మార్స్ మీద మిథేన్ ఉనికిని గుర్తిస్తే గతంలో అక్కడ మొక్కలుండేవని నిర్ధారణ అవుతుంది. ఇప్పటి వరకు నాసా పంపిన మార్స్ రోవర్లు మార్స్ మీద సమాచారంలో 30% మాత్రమే శోధించాయి. కానీ మామ్ ఆ మిగిలిన సమాచారం కనిపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందంటున్నారు పరిశోధకులు. దీని ముందర కొంచెం 1 or 2 సంకేతాలు వచ్చాయి మనకు. 1-2 సంకేతాలు ఏమిటంటే అక్కడ మిథేన్ గ్యాస్ ఉంది అని. మిథేన్ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నాం ఒకనప్పుడు వాటర్ కూడా ఉంది అంగారకుడి మీద, దాంతోపాటు మిథేన్ గ్యాస్ కూడా ఉందంటే దాని అర్థం 3 వంతులు లైఫ్ కూడా ఫార్మ్ అయి ఉండొచ్చునని. మామ్లో మరో సెన్సర్ పేరు మార్స్ కలర్ కెమెరా. ఇది మార్స్ ఉపరితలంతో పాటు మార్స్ ఉపగ్రహాలైన ఫోబోస్, డెమోస్లను కూడా ఫోటోలు తీస్తుంది. మిగిలిన సెన్సర్లకు అవసరమైన డేటా ఫోటోలు తీసి పంపుతుంది. మామ్ మీద ఉన్న 3వ సెన్సర్ మార్స్ ఎకోస్పియర్ న్యూట్రల్ అనలైజర్. దీనిని చంద్రయాన్ 1లో ఉపయోగించిన ఆల్టిట్యూడనల్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ సెన్సర్ ఆధారంగా తయారు చేశారు. ఇది అత్యంత సునిశ్చితంగా మార్స్ మీద యూనిట్ మాస్ రిజల్యూషన్తో న్యూట్రల్ కంపోజిషన్ లెక్కిస్తుంది. ఇందులో మరో సెన్సర్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఇది మార్స్ మీద ఉష్ణ ఉద్గారాల నుంచి అక్కడి ఉష్ణోగ్రత, వాతావరణాన్ని అధ్యయనం చేయడంతో పాటు మార్స్ మీద మూలకాలను, ఖనిజాలను శోధిస్తుంది. ఇది చీకటిలో కూడా పనిచేయగలుగుతుంది. ఇక మామ్లో 5వ పరికరం లేమాన్ ఆల్ఫా ఫోటోమీటర్. ఇది మార్స్ వాతావరణంలో లైమన్ ఆల్ఫాల ఉద్గారాలను బట్టి డ్యూటీరియం, హైడ్రోజన్ల నిష్పత్తి లెక్కిస్తుంది. ఇది ఇచ్చే డేటాతో మార్స్ మీద నీరు, వాతావరణం ఎలా మాయమైపోయాయన్నది తెలుసుకోవచ్చు. ఇలా మార్స్ ఆర్బిటర్ మిషన్లో ప్రతి పరికరం అత్యంత విలువైన డేటాను భూమికి తిరిగి పంపుతుంది. మామ్ నిర్ణీత కక్ష్యకు చేరుకోగానే ఈ సెన్సర్లన్నీ తమ పని మొదలుపెట్టేశాయి. ఇప్పటికే మార్స్ కలర్ కెమెరా మార్స్ ఉపరితలాన్ని ఫోటోలు కూడా తీసి భూమికి పంపింది. మిగిలిన రసాయన సమాచారం కూడా భూమికి అందించనున్నాయి. అయితే మామ్ పంపే తొలి సిగ్నల్ వచ్చింది మాత్రం భారత్కి కాదు. మామ్ పంపే సిగ్నల్స్ ను ఆస్ట్రేలియాలో ఉన్న కాన్బెరాలోని నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ లో ఉన్న 70 మీటర్ల యాంటెనా ఒడిసి పడుతోంది. ఇప్పటికే ఇది సమర్థంగా మామ్ సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు మామ్ పంపిస్తున్న డేటాను పరిశీలించి విశ్లేషించడమే ఇస్రో శాస్త్రవేత్తల పని.
మార్స్ మీద పరిశోధనలు చేయడానికి ఇస్రో మామ్, నాసా మామెన్లతో పాటు చాలా ఆర్బిటర్లు, రోవర్లు పనిచేస్తున్నాయి. వీటిలో మార్స్ ఎక్స్ప్రెస్, మార్స్ రికానసెన్స్ ఆర్బిటర్, మార్స్ ఒడిసీలు మామ్ మాదిరి ఆర్బిటర్లు కాగా, ఆపర్చునిటీ, క్యూరియాసిటీలు మార్స్ మీద దిగి పరిశోధనలు చేస్తున్న రోవర్లు. ఎన్నో గ్రహాలున్నా మనం అంగారకుడి దగ్గరికే ఎందుకెళ్ళాలి? అసలేంటి లాభం? బ్రేక్ తర్వాత చూద్దాం.